హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రమ్యని బెదిరిస్తూ శివనారాయణకు అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ బయటపడ్డ నిజం. దీపకు క్షమాపణ చెప్పిన శివనారాయణ, షాక్లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. దీపతో కార్తీక్ అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, మొత్తం ఇక దీప అయితే కార్తీక్తో మొత్తం మీద తన మనసులో ఉన్న మాటను అయితే చెప్తుంది. ఇక ఎక్కడికి వెళ్ళవు కదా నన్ను వదిలి అని చెప్పి అడిగేసరికి, లేదు కార్తీక్ బాబు, ఇక పరాయిదాన్నని బాటసారినని అనవ కదా, లేదు ఇంకెప్పటికీ అనను అని చెప్పి చెప్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాస్త దూరం కూడా తగ్గిపోయి ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. కార్తీక్ దీప ఇక అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇంకిక్కడ చూస్తే గౌతమ్ దగ్గరికి వస్తుంది. ఇక జోష్న అయితే, నువ్వు పెళ్ళికి సిద్ధమేనా, మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. మరి దీప వేసిన నింద అది నింద మాత్రమే, ఫేక్ అని చెప్పి అనేసరికి, నువ్వెలాంటి వాడువో నాకు తెలుసురా, కానీ ఇప్పుడు నీ అవసరం నాకుంది కాబట్టి నిజం బయట పెడితే నేను నీ చేతిలో ఉండాలి, అందుకే నిజాన్ని బయట పెట్టనని చెప్పేసి మీ పెద్దవాళ్ళతో మాట్లాడినా అని చెప్పి అనడం, అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీప గురించి నేను చూసుకుంటాను, అసలు దీపని ఎలా ఆపాలి అని చెప్పేసి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోగా దీప కార్తీక్ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళడం, రెస్టారెంట్లో బిజీగా తమ పని తము చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ఇక ఈలోగా మళ్ళీ జోష్న రెస్టారెంట్కి రాబోతూ ఉండగా జోష్నని అక్కడే ఆపేస్తాడు కార్తీక్. అయితే ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడిగేసరికి, ఏంటి కస్టమర్ని ఇలా నేను ప్రశ్నిస్తారు, నువ్వు కస్టమరు కాదు, నువ్వు మా ఎదురు రెస్టారెంట్ ఎండివి, అలాంటి వాళ్ళు మా రెస్టారెంట్కి పదే పదే రావడం మాకు ఇష్టం లేదు, మా కస్టమర్స్ డిస్టర్బ్ అవుతారు, అక్కడ ఎండి ఇక్కడికి వచ్చి ఉంటుంది అంటే వాళ్ళ మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి, కాబట్టి నువ్వు రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్య సృష్టించి మీ అందరి కారణంగా నా భార్య బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి, ఏంటి అంటే కేవలం నీ భార్య మాత్రమే బాధపడుతుందా, నీ భార్య చేసిన పనికి నేను బాధపడడం లేదా, అన్నీ తెలిసే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అనిపిస్తుంది, ఎవరు అబద్ధమో ఎవరు నిజమో ఏది ఎవరికి తెలుసో, ఎంతవరకు మాట అబద్ధమో నిజమో నేను తెలుసుకుంటాను, ఆ రోజు మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడాలి అని నేను అనుకోవడం లేదు, ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నీకు నాకు మధ్య మాటలు అనవసరం అని చెప్పేసి కార్తీక్ దయచేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని రెస్టారెంట్ బయట నుంచి పంపించేస్తాడు జోష్ని. నాకు తెలుసు బావా, నువ్వు దీప మీద నింద పడలేవు, కానీ దీపని ఆ గౌతమ్ గాడికి అప్పచెప్పాను, తప్పకుండా వాడు దీప అడ్డు తొలగిస్తాడు, ఆ రోజు ఈ జోష్నని వెతుక్కుంటూ నువ్వే వస్తావు అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అలా జోష్న వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు కార్తీక్ బాబు, ఎందుకు పంపించేశారు, లేకపోతే మళ్ళీ రెస్టారెంట్ లోపలికి వస్తుంది, ఏదో ఒక సమస్యపై తను గొడవ లేవనెత్తుతుంది, ప్రతిసారి మనకి గొడవలు అవసరం కాదు, వాళ్ళు రాకపోయినా మన కస్టమర్స్ మనకొస్తారు, వాళ్ళతో మనకి సంబంధం లేదు, మన పని మనం చూసుకోవాలి అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక జోష్ని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళావు జోష్న అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. మనశ్శాంతి కోసం బయటికి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎంతగానో బాధపడుతుంది. దీనంతటికీ కారణం ఆ దీప కారణంగానే ఈరోజు జోష్న మనసుకు ప్రశాంతత లేకుండా తిరుగుతుంది. జోష్నకి పెళ్ళి ఎలా జరుగుతుందో, అసలు జోష్నకి పెళ్ళి చేయగలమా, దీప జోష్నకి పెళ్ళి చేయనిస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఈలోగా ఇక శివనారాయణ కాసేపు బయటికి వెళ్తానని, ముఖ్యమైన పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి శివనారాయణ బయటికి బయలుదేరుతాడు. ఇక అలా శివనారాయణ బయటికి వెళ్ళే సమయంలోనే గౌతమ్ అయితే ముందు ముఖ్యంగా, నేను మాట్లాడాల్సింది దీపతో కాదు రమ్యతో, రమ్య ఎప్పటికీ దీపకు ఎదురు పడకూడదు, రమ్య కనుక
సాక్ష్యం చెప్పింది అంటే ఇక ఎవ్వరూ కూడా నా మాటని నమ్మరు. అందుకే రమ్యని నోరు విప్పకుండా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ రమ్యని కలవడానికి వెళతాడు గౌతమ్. అయితే అలా గౌతమ్ రమ్యని పిలవడంతో రమ్య ఒక చోటుకైతే వస్తుంది. అలా వచ్చేసరికి ఇక రమ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా శివనారాయణ బయటకొచ్చి ప్రశాంతంగా కాసేపు బయట కూర్చుందామని అనుకునే సమయంలోనే అక్కడ రమ్యతో గౌతమ్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆల్రెడీ రమ్యను దీప వాళ్ళ ఇంటికి తీసుకొస్తే రమ్యకు వేరే ఒకడు వచ్చి నేను భర్తని అంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే మళ్ళీ గౌతమ్ రమ్యతో మాట్లాడుతుంటాడు. ఒక్కసారే షాక్ అయిన శివనారాయణ, అదేంటి గౌతమ్ తనతో ఎందుకు మాట్లాడుతున్నాడు, తనకి గౌతమ్కి సంబంధం లేనప్పుడు మరి ఎందుకు ఈ డిస్కస్ను అని చెప్పేసి అనుకుంటూ ముందుకైతే వెళతాడు. అలా వెళ్ళేసరికి నీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి గౌతమ్ బాబు, నువ్వు కనుక ఆ దీపకు ఎదురుపడి దీప ముందు కనుక నువ్వు నిజాన్ని చెప్తాను అంటూ దీపతో పాటు ఎక్కడికైనా వెళ్ళినా దీప దగ్గర నువ్వు నోరు జారినా సరే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. లేదు గౌతమ్ బాబు, నేనేం చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజం కనుక చెప్పావు అంటే నిన్ను, నీ కడుపులో బిడ్డని ఇద్దరిని కలిపి చంపేస్తాను. నీకు తెలుసు కదా నా సంగతి, ఈ గౌతమ్ సంగతి పూర్తిగా తెలిసిన దానివి నువ్వు. కాబట్టి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోని నోరు విప్పడానికి లేదు. ఇక నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నీ కారణంగా ఏ మాత్రం నిజం బయటపడినా నిన్ను చంపడం ఖాయం. అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది గౌతమ్ బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న శివనారాయణ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు. గౌతమ్ మంచివాడు కాదని, గౌతమ్ గురించి దీప చెప్పింది నిజమే అని తెలుసుకుంటాడు. అనవసరంగా దీపని అపార్థం చేసుకుని ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపేసిందని దీపని అనరాని మాటలని అవమానపరిచాం. ఆ తర్వాత ఈ రమ్యని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించబోతే ఆ సాక్ష్యం కూడా మారిపోవడంతో ఆ రోజు కూడా దీపని అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాం. వీడు దుర్మార్గుడు కాదు, వీడు చాలా నీచుడు. ఇలాంటి వాడు నా మనవరాలికి మొగుడవుతే నిజంగా నా మనవరాలి బ్రతుకు అన్యాయం అయిపోయేది. ఆ రోజు దీప చాలా మంచి పని చేసింది. మేమిష్టం లేకపోయినా, మేము తనని ఎంతగా అవమానిస్తున్నా తన మాట మీద తను నిలబడిందే తప్ప కనీసం వెనకడుగు వెయ్యలేదు. నిజంగా దీప గ్రేట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు దీపని అన్ని మాటలు అన్నందుకు దీప మొహం వైపు ఇప్పుడు నేను చూడలేని పరిస్థితికి వచ్చేశాను. దీపని ఇక మనవడి భార్యగా ద్వేషించడంతో దీప చెప్పిన ప్రతి మాటను అబద్ధం అనుకుని ఇక ఇదంతా చేసి దీపను కొట్టిపడేసి ఈ దుర్మార్గుడు చెప్పిందే ఆ రోజు నిజమని నమ్మాను. నిజమని నమ్మి నా మనవరాల్ని వీడి చేతిలో పెట్టబోయాను. కానీ దేవతల దీప వచ్చి ఆపేసింది. కానీ మేము మాత్రం ఆ దేవతని గుర్తించలేకపోయామని చెప్పి మొదటిసారి దీప మీద పగ ప్రతీకారం పోయి దీప మీద ఇక ప్రేమ కలుగుతుంది. అదేవిధంగా దీపకు క్షమాపణ చెప్పాలనే ఆలోచన కూడా వస్తుంది శివనారాయణకు. ఇక అలా ఆలోచించుకుంటూ దీప దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ మళ్ళీ ఈయన ఎందుకు వచ్చారు? ఇంకా దీపను అనవలసిన మాటలు ఏమైనా మిగిలిపోయాయా? నా భార్య నీకు అవమానిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అని చెప్పేసి కార్తీకు అంటూ ఉంటాడు. నువ్వు ఉండరా, నాన్న ఎందుకు వచ్చాడో ఏంటో ఒక్కసారి కనుక్కో అని చెప్పేసి అనేసరికి గబగబా తాతయ్య గారు రండి అంటూ దీప పిలుస్తూ ఉంటుంది. దీప కుర్చీ తీసుకొచ్చి ఇవ్వడంతో లేదమ్మా వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు ఆయన ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? నిన్ను 4 మాటలు అని వెళ్ళడానికే వచ్చారు. లేదు, ఆయన మాటలు అనడానికి రాలేదని అర్థమవుతుంది కార్తీక్ బాబు. దీప నిజంగా నువ్వు గ్రేటు, చాలా బాగా అర్థం చేసుకున్నారు. మేము అర్థం చేసుకుంటాం, అపార్థం చేసుకోమని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగానే నువ్వు ఉండరా అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఏంటి శివనారాయణ గారు ఎప్పుడు శివాలెత్తిపోవడమే తప్ప ఇంత సాఫ్ట్గా మాట్లాడటం మేమిప్పుడు వినలేదే అని చెప్పేసి అంటూ ఉండగానే నా కళ్ళ ముందు తప్పు జరిగింది, ఎదుటి వాళ్ళు మోసం చేశారు అంటే దండించడమూ తెలుసు, నేను అపార్థం చేసుకున్నాను అనుకుంటే తల దించుకోవడమూ తెలుసు. ఇప్పుడు తల దించుకోవడానికే వచ్చాను తప్ప
దండించడానికి రాలేదు. గౌతమ్ గాడి నిజ స్వరూపాన్ని కళ్ళారా చూసి నా మనవరాల జీవితాన్ని కాపాడిన దీపకు పెద్దవాడినైపోయాను, కానీ క్షమాపణ చెప్పడానికి వచ్చాను, అంతేకాని దీపపై గొడవ పెట్టుకోవడానికి రాలేదని చెప్పేసి దీపకు క్షమాపణ చెప్తాడు శివనారాయణ. అలా ఇక జోష్నకి పెద్ద షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.